అందిన తాజా శుభవార్త. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. మనకి కొత్త పెన్షన్లు రూ. 4,016, అలాగే రూ. 6,016 రేపు పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందండి. సో ఇక మనం ఈ వీడియోలో కొత్త పెన్షన్లకు సంబంధించిన, అలాగే ఏదైతే పెండింగ్లో పాత పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి. అలాగే ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో, పాత పెన్షన్లు, కొత్త పెన్షన్లు, వాళ్ళు తెలుసుకోవాల్సిన 2 అప్డేట్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. కొత్త పెన్షన్లు ఇచ్చే సందర్భంలో 2 కొత్త అప్డేట్స్ తీసుకొని రావడం అయితే జరిగింది. సో అటువంటి అప్డేట్స్ ఉంటేనే మాత్రమే వాళ్ళ ఖాతాలో కానీ, వాళ్ళ పోస్ట్ ఆఫీసులలో పెన్షన్ డబ్బులు తీసుకునే ఖాతాలలో కానీ ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే విధంగా కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక మన మంత్రి సీతక్క సమావేశంలో ఏమని మాట్లాడింది, రేపు ఏ జిల్లాలలో కొత్త పెన్షన్లు, అలాగే పాత పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అనేది రిలీజ్ అవ్వబోతున్నాయి. అలాగే ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్న ఈ కొత్త పెన్షన్లు అసలు ఎప్పుడు ఇస్తారు, రూ. 4,016, రూ. 6,016 అసలు ఇస్తారా ఇవ్వరా అన్న దానిపై ఈ వీడియోలో మంత్రి సీతక్క మాట్లాడిన మనకైతే పదాలని వీడియోలను అయితే మీకైతే చూపిస్తాను. దీనికి సంబంధించిన న్యూస్ అప్డేట్ తీసుకొని మీకోసం రావడం అయితే జరిగింది కాబట్టి, సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అనేది చాలామంది లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారందరికి కూడా వీడియో అనేది వెళ్ళి మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అయితే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బుల కోసం, అలాగే కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అలాగే గత 4 నెలల నుంచి చాలామందికి పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో, 2 నెలల పెన్షన్ కానీ, మనకి 3 నెలల పెన్షన్ కానీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి 1 నెల పెన్షన్ వచ్చి మిగతా పెన్షన్లు అనేది కట్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి వారందరూ కామెంట్ చేస్తున్నారు, మాకు కట్టైన పెన్షన్లు కూడా ఈ నెలలో జమ అవుతాయా లేదా అని. అలాగే ఈ పెన్షన్లకు సమయం కూడా ఆసన్నమైంది, మనం నెలాఖరులోకి వచ్చేస్తున్నాం కాబట్టి. సో ఇక చాలామంది కనుచూపు అనేది మళ్ళీ పెన్షన్ల పైన రాబోతుంది. అంటే కొత్త పెన్షన్లు ఇస్తున్నారా ఈ నెలలోనైనా, పాత పెన్షన్లు ఇస్తున్నారా అన్న దానిపై. సో ఇక మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మనకైతే మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఈసారి అర్హులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే విధంగా, అనర్హులకు ఏమాత్రం చోటు ఇచ్చే విధంగా కాకుండా ఓన్లీ వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు, గీతా కార్మికులకు, ఇటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో, ఎటువంటి అర్హులు ఉన్నారో కరెక్ట్ అయిన అర్హులకు మాత్రమే పెన్షన్ డబ్బులు జమ చేయాలని, అలాగే నెల వారీగా స్ట్రిక్ట్ రూల్స్తో, అలాగే అప్డేట్స్తో మనకి సర్వే చేస్తూ ఓన్లీ అర్హులకు అందే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు సమావేశం అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనకి జనవరి మొదటి వారం నుంచి, లేదంటే 2025 జనవరి మొదటి వారం నుంచి, లేదంటే డిసెంబర్ చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీకు అప్డేట్ అనేది పూర్తి స్థాయిలో అర్థమైంది అనుకుంటున్నాను. ఓన్లీ అర్హులకు మాత్రమే. అలాగే ఈ కొత్త పెన్షన్లు కూడా డిసెంబర్ చివరి నెల నుంచి, లేదంటే డిసెంబర్ చివరి వారం నుంచి, లేదంటే జనవరి మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిందిగానైతే చేసుకోవచ్చు. సో ఇక వీడియో చూసినప్పుడు లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ని పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.